ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే మనం బీచ్కి వచ్చేసాం చేపలు పడడానికి. చూడండి ఫ్రెండ్స్తో అయితే చేపలు పడడానికి వచ్చాం. బీచ్ ఎంటర్ అయిపోదాం రండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము చేపలు పడడానికి అయితే బీచ్కి వచ్చాం. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే నత్తలు వేరుతున్నాడు. నత్తలతోనైతే చేపలు పడతాడంట. నత్తల్లో కూడా ఆడనత్త ఏదే మగ నత్త ఏదే అనేది చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి చూడండి. చూపిస్తారు చూడండి. ఇదైతే ఇలా ఉంది, గొయ్యి ఉండాలి ఎక్కువ. చూపించండి. మొగిదైతే కొన్ని కాళ్ళు అయితే బయటకు వస్తాయంట. ఆడనత్తకైతే కాళ్ళు రావు. ఒక పీత ఉంటుంది లోపల, ఒక పీత లాంటిది ఉంటుందంట. అదైతే వీళ్ళు గమనించి ఇక్కడైతే ఏరుతున్నాడు. వీడు ఆ నీళ్ళలోకి అయితే ఉంటాయని ఏరుతున్నాడు. చూడండి చూడు మా ఓడి పెట్టాడు. ఇదిగోండి ఈ పీతల ఈ నత్తల అన్నిటితో కూడా ఇప్పుడైతే మేము చేపలు అయితే పడుతున్నాం. చూద్దాం ఎన్ని పడతాయి ఈసారి. పడాలని మీరు ఒక కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి బీచ్కి అయితే వచ్చేసాం. నీకు ఇష్టమైన ప్లేస్ బీచ్. ఈవినింగ్ బీచ్ చేసుకో ఫ్రెండ్స్. మేమైతే చేపలు పడడానికి అయితే వచ్చాం. ఇప్పుడైతే సముద్రం అనేది ఫుల్గా కెరటాలు అనేవి వచ్చేస్తున్నాయి. ఆ కెరటాల తాటికి చేపలు పట్టగలమో లేదో కూడా తెలియట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే మనం కెరటాలు బాగా ఎక్కువ ఉన్నాయి. కెరటాలు తగ్గే వరకు మనం అయితే వెయిట్ చేయాలంటున్నారు వీళ్ళు. కెరటాలు లేని దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం. ఇక ఫ్రెండ్స్ వేలం అయితే వేస్తున్నాడు. పీతను గుచ్చి పీత అన్నాను, ఇక నత్తను గుచ్చి దూరంగా తీసాడు. ఇప్పుడు ఏం పడుతుందో వెయిట్ చేద్దాం. చేపలు అయితే మనం నిరీక్షణ అనేది ఎక్కువగా ఉండాలా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వేలాలు అయితే వేసుకారు. వేలం తాళ్ళు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరికైతే పడుతుందో చూద్దాం. చూడండి ఫుల్గా కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం చేపల మీద పెట్టాడు. అయితే అల తాకిడైతే చాలా ఎక్కువగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి ఫుల్గా వేస్తున్నారు గేలాలో. గణేష్ కూడా అయితే పీతలు పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ పీతలే పడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ అయితే చేపలు పడుతున్నారు. మనం అయితే వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఒక చేప అయితే పడింది. What's your favorite place? I don't have a favorite place. I have my favorite people. And whenever I'm with my favorite people, that place becomes my favorite. అందరం ఎక్కే టైం వచ్చింది. ఎక్కిసాం ఈరోజు. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. తెలిపే మానందం ప్రతిదీ అందం జగమే కానని అందం. చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి. చాలా బాగా ఉంది. ఏదైతే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నా వల్ల కాని పని అంటూ ఈ లోకంలో ఏది లేదు. నేను ఖచ్చితంగా చేయగలను, ఎందుకంటే అది నా వల్ల అవుతుంది. ఫ్రెండ్స్ మంట అయితే వేస్తున్నా. మంట పెట్టి అయితే చేపలు అయితే కాల్చుతాం. ఇప్పుడు కాల్చి తిందాం అనుకుంటున్నాం. చేపలు కాల్చి మనం అయితే ఇప్పుడు తిందాం అనుకుంటున్నాం. మేము పట్టిన చేపలు తక్కువే పడ్డాయి, కానీ
ఇప్పుడైతే కాల్చుకొని తింటాం. నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి ఈ చెవితోటి విన్న దాన్ని ఆ చెవిలోంచి వదిలే మా వినాయన్న కష్టాలు చూడండి బ్రో. మా మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూల పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో ఈ పైకే సోదరా నేడే నీకు నేస్తము రేపేలేదు నిన్నంటే నిండు సుందరా రానే రాదు డేడేడు లోకాలతో ఎలాంటి ఫీల్ ఉంది బ్రో నీకు? మంటాటలాడాలి. పట్టింది కొన్ని చేపలైనా సరే కష్టం కాల్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకా కూడా పడుతున్నారు. ఇప్పుడైతే మేము కాల్చుకొని తినాలనుకున్నాం. టైం అయితే 2 అయిపోయింది. దగ్గరికి వచ్చింది సందర్భం. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. చూపించాలి. ఓకే ఫ్రెండ్స్, మేము పెట్టిన చేపలు అయితే ఇంకోటి చూడండి. చేపలు అయితే మనలో ఎలా ఉంచాలా? అలా అలా కర్ర నిలబెట్టు. అదే కర్ర ఊడిపోద్ది. అలా వదిలే, నేను పెట్టుకుంటాను. బతికున్న చేపలు ఫ్రెండ్స్. రాయి మీద పెట్టు ఎవరని. హాయ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్, డూ ఫాలో. చేపలు అయితే కాలుతున్నాయి. అనేది కాలుతున్నాడు ఇప్పుడు. ఎంజాయ్. చేపలు అయితే బొగ్గులైపోయి, నత్తలు బొగ్గులైపోయి, పీతలు బొగ్గులైపోయి. రకాలు అంతా మీ ఊర్లోనే పేద చాలా చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం మరి, ఏదో ఒకటి చేద్దాం. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంతటితో మేము ముగిస్తున్నాం. ఓకే.